ప్రపంచవ్యాప్తంగా చదివే గ్రంథం ఏదన్నా ఉందంటే అది బైబిల్. కానీ ఆ బైబిల్‌లో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అతిపెద్ద బ్లాంక్ పేజ్ ఒకటుంది. అదే యేసుక్రీస్తు జీవితంలో మాయమైన ఆ 18 సంవత్సరాలు. బైబిల్‌లో యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, మరణించి తిరిగి లేచారు అనే సంగతుల గురించి వివరంగా రాశారు. కానీ ఒక వ్యక్తి అత్యంత శక్తివంతంగా ఉండే 12 ఏళ్ల నుండి 30 ఏళ్ల వయసు వరకు ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు? ఈ 18 ఏళ్ల గ్యాప్‌ను చరిత్రకారులు సైలెంట్ ఇయర్స్ అని ఎందుకు పిలుస్తారు? కొందరేమో ఆయన రహస్యంగా భారతదేశానికి వచ్చారని, మరికొందరేమో ఆయన అడవుల్లో తపస్సు చేశారని అంటారు. అసలు బైబిల్ రచయితలు ఆ 18 ఏళ్ల గురించి ఒక్క ముక్క కూడా బైబిల్‌లో ఎందుకు రాయలేదు? ఏదైనా రహస్యం దాచారా? ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ చరిత్రలోనే అంతుచిక్కని ఆ మిస్టరీని మనం ఛేదించబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడని ఆ మిస్సింగ్ క్లూని మీకు చూపించబోతున్నాను.